ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన వీడియోలోని ఒక పాయింట్ అయితే మిస్ అయింది. అది మన ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని మనం కంప్లీట్గా ట్రావెల్ చేయగలమా చేయలేమా అనే విషయం. సో ఈ పాయింట్ నేను ఆల్రెడీ యాడ్ చేశాను, కానీ చివరిలో మిస్ అయింది. అందువల్ల మీరు ఈ పాయింట్ని ఆ వీడియో చూడలేకపోయారు. ప్రస్తుతం మనమైతే మన దేవరాపల్లి ఇంటర్చేంజ్ దగ్గర ఉన్నాం. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా హైవేలో ఎంట్రీ వెళ్ళిపోవచ్చు. సో మనకి ఇక్కడంతా కంప్లీట్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వరు, ఎందుకంటే కంప్లీట్గా ఇంటర్చేంజ్ ఓపెన్ చేసింది కాబట్టి. అదే మనం తల్లంపాటి సైడ్ నుంచి ఎంటర్ అయ్యామనుకోండి, అంటే సూర్యాపేట నుంచి వస్తున్నట్టయితే అది క్లోజ్ చేశారు రోడ్డు. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ హైవేలో రావడానికి. ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మనం ఈ హైవేలో ఎలా ట్రావెల్ చేయాలి ప్రస్తుతం అనేది. ఇంకో 1 month తర్వాత కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది హైవే. ఈ 1 monthలో మనం ఒక ఎమర్జెన్సీ అయితే మనం ట్రావెల్ చేయాలనుకుంటే ఎలా వెళ్ళాలనేది మనం చూస్తాం. సో మనమైతే ప్రస్తుతం మన దేవరాపల్లి టోల్గేట్ దాటిన తర్వాత మనమైతే మన కోయిలగూడెం దగ్గరలో పొంగుటూరు ఇంటర్చేంజ్ ఉంది కదా, ఆ ఇంటర్చేంజ్ దగ్గరికి వెళ్తాం. అక్కడి నుంచి మనకైతే టోల్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో మనం అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అలా డైరెక్ట్గా ముందుకైతే వెళ్తాం అనమాట. ముందుకు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ టోల్ గేట్ అయితే ఉంటుంది. ఆ టోల్ గేట్ దగ్గర మనం దాటిన తర్వాత నెక్స్ట్ మనకి ఎంట్రీ గేట్ ఉంటుంది. ఎంట్రీ గేట్ నుంచి మనం ఎంట్రీ అక్కడ మనకి టోల్ కలెక్షన్ జరుగుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ దాటిన తర్వాత మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వెహికల్స్ అయితే ఆగున్నాయి. ఈ ప్లేస్లోనే మనకి ఎంట్రీ గేట్ ఉంటుంది. సో మనకి ఎంట్రీ టికెట్ అనేది ఎంటర్ అవుతుంది ఈ ప్లేస్లోని. సో ఇది ఎంటర్ అయిన తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో వెళ్ళిన తర్వాత మనం డైరెక్ట్గా ఈ హైవేలో ఎంటర్ అయ్యి ఇంకెక్కడ కూడా ఆగకుండా మనం ఆల్మోస్ట్ వైరా వరకు వెళ్ళిపోతాం. వైరా దగ్గర మనకి మళ్ళీ సర్వీస్ రోడ్లోకి వచ్చి ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయ్యి మనం ఎలా వెళ్ళాలనేది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఎందుకంటే మనకి వైరా దగ్గర నుంచి అటు మన దంసలాపురం దగ్గర బ్రిడ్జ్ పెండింగ్ ఉండడం వల్ల చాలామందిని అలో చేయట్లేదు. ఒకవైపు ఓపెన్ చేస్తారని చెప్పేసి August 1 అన్నారు, ఓపెన్ అయితే చేశారు, కానీ చాలామందికి ఆ విషయం తెలియదు. సో ఇప్పుడు మనమైతే మన వైరా టోల్గేట్ దాకా వచ్చాం అనమాట. సో వైరా టోల్గేట్ నుంచి మనం బయటికి వెళ్ళగానే మనకి రైట్కి వే అయితే ఉంటుంది, లెఫ్ట్కి కూడా ఉంటుంది. లెఫ్ట్కి వెళ్ళామంటే మనమైతే మధ్య రోడ్ వైపు వెళ్తాం, రైట్కి వెళ్ళామంటే వైరా వెళ్తాం. సో ఇక్కడ రైట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈ హైవేలోకి ఎంట్రీ అయితే ఉంటుంది. చాలామంది అలానే ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకైతే రోడ్ అయితే క్లోజ్ అయి ఉంది, మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది ముందునైతే. సో ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకుని ముందుకు వెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో మీరు ఇక్కడ లెఫ్ట్ చూస్తున్నారు కదా, మీకు వే కనిపించడానికి మాత్రం ఓవర్టేక్ చేసుకుని వెళ్ళాను, లేకపోతే ఓవర్టేక్ చేయకపోండి. ఎందుకంటే మనం లారీ వెనక వెళ్ళాలంటే మీకు వే కనిపించదు. సో అందుకోసం అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళి ఓవర్టేక్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాం హైవేలోకి. అటు నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అటు నుంచి కూడా వెహికల్ కూడా వస్తుంది. సో ఈ రూట్లో మనం వెళ్ళామంటే డైరెక్ట్గా మన దంసలాపురం, అక్కడ నుంచి వెంకటగిరి, అక్కడ నుంచి డైరెక్ట్గా మన తల్లంపాడు, ఆ తర్వాత డైరెక్ట్గా సూర్యాపేట హైవేలో ఎంటర్ అయిపోతాం. అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా సేమ్ అలానే వస్తారు. సో ఈ రూట్లో మనం ఇంకా అలానే వెళ్తూ ఉండాలన్నమాట. మనకి ఏంటంటే ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్కి కట్ ఉంటుంది. ఆ కట్లోంచి లెఫ్ట్ రోడ్లో వెళ్ళాలి. ఒక 1 kilometer వరకు మనం రైట్ రోడ్లోనే వెళ్తాం. సో మీరు రైట్ రోడ్లో వెళ్తున్నట్లయితే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఆపోజిట్ నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఏరియాలో మాత్రం మీరు ఖచ్చితంగా వెహికల్స్ని ఓవర్టేక్ చేయడం మాత్రం చేయొద్దు. వన్స్ ఈ లెఫ్ట్ రోడ్లోకి వచ్చిన తర్వాతే వెహికల్స్ని ఓవర్టేక్ చేయండి. సో మనం ఇప్పుడైతే మన వైరా నుంచి ఇటు తల్లంపాడు వెళ్తున్నాం అనమాట. సో అలా వెళ్తున్నప్పుడు మనకి దంసలాపురం దగ్గర బ్రిడ్జ్ పెండింగ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ పెండింగ్ ఉన్న వరకు కూడా మీకు నేను ఈ వీడియో చూపిస్తాను. దంసలాపురం బ్రిడ్జ్ సపరేట్ వీడియో చేసినప్పుడు కంప్లీట్గా ఆ ప్లేస్లో ఎంతవరకు పెండింగ్ ఉంది, ఇంకా ఎన్ని రోజులు కంప్లీట్ ఉంది అనేది క్లియర్గా చెప్తాను కూడా. సో మీరు చూస్తున్నారు కదా, మన దంసలాపురం బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం అనమాట. రైట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి, కార్స్ కూడా వెళ్తున్నాయి. ముఖ్యంగా కార్స్ వెళ్తే పర్వాలేదు, హెవీ వెహికల్స్ వెళ్తే ఏంటంటే ఎక్కువ ట్రాఫిక్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఇప్పుడైతే దంసలాపురం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చానమాట, బ్రిడ్జ్ పై నుంచే వెళ్తున్నాం. సో మనం చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా బ్రిడ్జ్ ఓపెన్ అయింది, రైట్ సైడ్లో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది, ఏం కన్స్ట్రక్షన్ అయినది మీరు మార్నింగ్ వీడియోలో చూస్తూ ఉంటారు, కానీ ఇంకా క్లియర్గా ఈ వీడియో చేసేటప్పుడు మీకు చూపిస్తాను. మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, అటు నుంచి మనకి ఒక వే ఉంది, లెఫ్ట్లోంచి ఒక వే ఉంది. ఒక వేనే మనకి 2 వేస్గా డివైడ్ చేశారనమాట. ఈ డివైడర్స్ తోటి మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా డివైడ్ చేశారు. సో అటు నుంచి వచ్చే వెహికల్స్ అలా వెళ్తున్నాయి, మనం కూడా ఇలా వెళ్తున్నాం. సో ఫైనల్లీ ఈ దాటి ముందుకైతే వస్తాం. ఈ దాటి మనం ఇంకా డైరెక్ట్గా ఎక్కడి దాకా వెళ్తాం అంటే మన తల్లంపాడు దాకా వెళ్తాం, ఎలాంటి ట్రాఫిక్ లేకుండా. సో హ్యాపీగా మనం అయితే జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు చాలామందికి ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే మనం సూర్యాపేట నుంచి వచ్చినప్పుడు ఈ హైవేలోకి ఎలా ఎంటర్ అవ్వాలనేది. ఎందుకంటే అటు నుంచి వచ్చినప్పుడు అక్కడైతే మనకి వే అనేది క్లోజ్ అయి ఉంది. అలా క్లోజ్ అయి ఉండడం వల్ల కొంచెం డిఫికల్ట్ వెళ్ళడం. సో అందుకే మనకి ఆ వేని క్లోజ్ చేసి మళ్ళీ డైరెక్ట్గా మనకి సర్వీస్ రోడ్ నుంచి ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఎలాగో చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నదైతే మన తల్లంపాడు దగ్గర
ఆ ముందున కనిపిస్తుంది కదా, అది మన సూర్యాపేట హైవే అనమాట. సో మనకి అలా వస్తున్నప్పుడు అక్కడ మనకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది, ఆ వే అయితే క్లోజ్ చేసి ఉంది. సో మ్యాక్సిమం ఓపెన్ చేయొచ్చు, ఎందుకంటే అటు మనకి ఓపెన్ చేస్తారు కాబట్టి వన్స్ మనకి అఫీషియల్గా మొత్తం ఓపెన్ అయిందంటే ఇక్కడ కూడా ఓపెన్ చేస్తారు, డైరెక్ట్గా వెహికల్స్ అనేవి కూడా వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ మీకు లెఫ్ట్లో స్లిప్ రోడ్ కనిపిస్తుంది కదా, ఖమ్మం ఊర్లోకి వెళ్ళే రోడ్డు, ఆ రోడ్లో ఎంటర్ అవుతాం. ఆ రోడ్లో ఎంటర్ అయిన తర్వాత మనకి స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఒక సర్కిల్ అయితే వస్తుంది అనమాట. ఆ సర్కిల్ని కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపించబోతున్నాను. ఆ సర్కిల్ నుంచి మనం అలా సర్కిల్ తిరిగి డైరెక్ట్గా ముందుకు వెళ్ళామంటే ఈ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం మన వైరా వరకు వెళ్తాం. వైరా నుంచి టోల్గేట్ అయితే ఉంటుంది, ఆ టోల్గేట్ పే చేసి డైరెక్ట్గా ఇంకా దేవరపల్లి దాకా వెళ్ళిపోవచ్చు. సో మ్యాక్సిమం ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే మనం డైరెక్ట్గా దేవరపల్లి దాకా వెళ్ళొచ్చు, ఖమ్మం ఊర్లోకి వెళ్లకుండా. ప్రస్తుతం మనం అయితే లెఫ్ట్లో కనిపిస్తున్న స్లిప్ రోడ్లో వెళ్తూ ఉంటాం. సో అంటే ఆ రోడ్లో వెళ్ళి మనకు ముందు సర్కిల్ కనిపిస్తుంది చూస్తారా, ఆ సర్కిల్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకొని ఆ సర్వీస్ రోడ్లో ఎంటర్ అవ్వాలి. ఎలా అనేది మీకు నేను చూపిస్తాను. అక్కడ వైట్ కార్ వెళ్తుంది చూస్తారా, ఆ వైట్ కార్ అలా వెళ్తుంది కదా, అలా వెళ్ళి ఆ సర్కిల్ నుంచి సర్కిల్ తిరిగి ఆ ఐచర్ వెహికల్ వెళ్తుంది చూసారా, ఆ ఐచర్ వెహికల్ వెళ్ళే వేలోకి మనం వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కానీ ఐచర్ వెహికల్ అనేది రైట్ అయితే తిరిగింది. సో ముందుకు వెళ్ళింది కదా వైట్ కారు, అలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే ఈ హైవేలో ఎంటర్ అవుతాం. హైవేలో ఎంటర్ డైరెక్ట్గా ఇంకా మనం అయితే దేవరపల్లి దాకా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఆల్రెడీ ఇది అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారు, ఒకవైపు దంసలాపురం ద్వారా హైవే ఓపెన్ చేస్తాం అని చెప్పేసి. సో అఫీషియల్ అనౌన్స్ చేశారు కాబట్టి మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఈ హైవేలో ట్రావెల్ చేసిన మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇది ఇంకా అఫీషియల్గా కంప్లీట్గా అవ్వలే కాబట్టి, అండ్ అలాగే కంప్లీట్గా ఓపెన్ అవ్వలే కాబట్టి. ఈ స్ట్రెచ్లో కూడా మనకి టోల్ కలెక్షన్ చేయట్లేదు కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ బైకర్స్ కూడా ఈ రూట్లోకి వస్తూ ఉంటారు, మధ్య మధ్యలో కొంతమంది ఫోటోషూట్లు కూడా తీసుకుంటున్నారు. సో మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. సో ఫైనల్లీ మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను, మనం ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ట్రావెల్ చేయకూడదా అని చెప్పి. సో వీడియోలో ఏం డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. సో మీరు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేయండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.